ఇదిగోండి హెలికాప్టర్ మాది ఎగిరిపోయి వెళ్ళిపోయిందండి. ఇప్పుడే లేసామండి. ఒకటి హెలికాప్టర్ స్టార్ట్ అయింది. హెలికాప్టర్ ట్రిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వ్యూ చూసుకోండి. పొద్దున్నే నేను మీకు చూపిస్తా అని చెప్పాను కదా, మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుందండి. క్లైమేట్ అస్సలు ఇప్పుడు కరెక్ట్గా టెంపరేచరు 11 డిగ్రీలు ఉందండి. కరెక్ట్గా జిల్ 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 అంటా ఉంది. హెలికాప్టర్ వెళ్ళిపోతూ ఉంది. హెలికాప్టర్కి ఎంత ప్రైస్ పడిందో నేను మీకు చెప్తాను. మాకు సుమారు 31,000 పడిందండి అప్రాక్సిమేట్ హెలికాప్టర్కి. మా కొడుకు మొత్తం 5 మంది, ఈవెన్ 1 ఇయర్ బేబీకి కూడా హెలికాప్టర్ అనేది ప్రైస్ పడుతుంది, ఫేర్ పడుతుంది. సో అప్రాక్సిమేట్ 6,000 అనేది పర్ హెడ్ పడుతుంది అనమాట. అప్పుడు ఆ కొండపై నుంచి వెళ్ళాలి. వాళ్ళు పైదాకా ఎగిరేశారు. ఆ కొండపై నుంచి వెళ్తాయి ఇక హెలికాప్టర్స్ అన్నీ. హెలికాప్టర్లో మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, వాళ్ళు అలౌ చేయరు. ఇన్ కేస్ మీ వెయిట్ 80 కేజీస్ కంటే ఎక్కువ ఉంటే పర్ కేజీ 300 రూపీస్ తీసుకుంటారండి. సో కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ చూసుకోండి ఇన్ కేస్ మీరు హెలికాప్టర్తో వెళ్ళాలనుకుంటే, ముందే చెప్పేస్తున్నాను. సో మనం ఇంకా కేదార్నాథ్లో కలుద్దాం. గాయస్, మీకు ఇందాక ఒకటి చూపించడం మర్చిపోయాను. మీకు ఇందాక అసలు కనపడలేదు, ఇప్పుడు కనిపించేసరికి నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను. అక్కడ మంచు పర్వతం ఉంది చూడండి. మీకు కనిపిస్తే ఈ పాయింట్లో, కరెక్ట్గా ఆ పాయింట్లో మంచు పర్వతం ఉంది. హెలికాప్టర్లో నేను మీకు చూపించలేము, పైనంతా మంచు ఉంది అసలు. సారీ, ఇక్కడ మీకు కనపట్లేదు, నేను ఏలిపెట్టినా చూడండి అక్కడ కరెక్ట్గా. అదిగోండి ఇప్పుడు మీకు బహుశా కనిపిస్తూ ఉంటుందేమో. కరెక్ట్ ఇక్కడ హెలికాప్టర్ కూడా వస్తూ ఉంది. కంటిన్యూస్గా హెలికాప్టర్స్ అనేది వెళ్తూనే ఉంటాయి. 5 చోట్ల నుంచి అనేది హెలికాప్టర్ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ ఇక్కడ. ఇంకా ఇది ఇక్కడికే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడికే వస్తుంది ల్యాండింగ్ అనుకుంటా తెలిసి. తిరుక్కొని మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనుకుంటా. అది అక్కడ చూడండి, మీకు మంచు పర్వతం అయితే చూస్తున్నానండి మీకు. వాడు చూసుకొని వెళ్ళాలి. ఇదిగోండి గాయస్, ఇందాక ఏదైతే ఎగురుకుంటూ వెళ్ళింది కిందకు వచ్చేసింది కదా హెలికాప్టర్, అయితే మా ల్యాండ్ అవుతుంది కంటిన్యూస్గా. మీకు వచ్చేసింది, ల్యాండ్ అవుతుంది ఇక్కడ. సో చాలా ఫాస్ట్గా ల్యాండ్ చేసేస్తున్నాడు. దిగింది, ల్యాండ్ అయ్యింది. చాలా డేంజర్ మా. మంచు పర్వతం నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నానండి. మా అమ్మ కూడా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తుంది మంచు పర్వతం. మా అమ్మ కనపడలా, కళ్ళద్దాలు తీసుకొచ్చి ఇక చూస్తే ఇప్పుడు కనిపించింది మా అమ్మకి. బహుశా హెలికాప్టర్లో వెళ్ళేటప్పుడు బాగా కనిపిస్తుందేమో. ప్రణతం పతితం హత బుద్ధిబలం జనతారణ తారయతామిదం
ఇప్పుడు హెలికాప్టర్ నుంచి దిగాము. మా అమ్మ నాన్నగారు ఇంకా దిగలేదు. మా అమ్మ నాన్నగారు వేరే ఫ్లైట్లో వస్తున్నారు, వేరే హెలికాప్టర్లో. సో మేమైతే ఇప్పుడే దిగాము. మా ఆవిడ, నేను, మా కొడుకు దిగాము. ఇది కూడా మంచు పర్వతాలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ వ్యూ అసలు. గాయస్ ఇప్పుడైతే మా అమ్మని పిట్టు ఎక్కిస్తున్నామండి. మా అమ్మ నడవలేదు కాబట్టి, కొంచెం ఎత్తు ప్రాంతం కాబట్టి హెలికాప్టర్ నుంచి 1 కిలోమీటర్ నడవాలి. మళ్ళీ ప్లస్ పైన ఒక గుడి ఉంటుంది, ఆ పైన మీకు కనిపిస్తుంది. ఆ గుడి అనేది భైరవనాథ్ గుడి. సో నేను నీతో పాటే వస్తాను. భైరవనాథ్ గుడి, ఆ గుడి మొత్తం చూపించేసేసి మళ్ళీ రిటర్న్ హెలికాప్టర్ దగ్గర వదిలేస్తాడు. 2500 తీసుకున్నాడు మాకు. ఒకసారి చూడాలి. మా అమ్మ నడవలేదు కాబట్టి పిట్టు ఎక్కిస్తున్నాడు. ఇదిగోండి మా అమ్మని పిట్టు ఎక్కిచ్చేసేస్తున్నాను. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి కాబట్టి ఆయన అయితే చాలా కష్టంగా తీసుకెళ్ళాలంటే చాలా కష్టము. 2500 రీజనబుల్ ప్రైజే. ఇది ఆ గుడి పైన భైరవనాథ్ గుడి, మళ్ళీ ఇక్కడ శంకరాచార్యుల గుడి ఉంది, శంకరాచార్య సమాధి ఉంది, భైరవనాథ్ గుడి ఉంది, కేదార్నాథ్ గుడి ఉంది. ఇవన్నీ తిప్పేసేసి మళ్ళీ హెలికాప్టర్ దగ్గర దింపుతా అన్నాడు 2500కి. మేలే 3000 ఇచ్చిన ఇదేం లేదు. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్తున్నాము. దర్శనానికి అయితే చూడాలి ఎలా ఉంటుందో, నేను మీకు అప్డేట్ చేస్తాను. మా అమ్మ నిద్రపోతా ఉండే పిట్టు కదా. మా భార్యను మా నాన్నగారు ముందుకు వెళ్ళిపోయారు. చూడాలి అయితే ఎక్కడ ఉన్నారు. మందాకిని నది ఇప్పుడే బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. మందాకిని నది క్రాస్ చేస్తున్నాము. అక్కడి నుంచి అనేది వస్తూ ఉన్నాయి నీళ్ళు. హైలైట్ అసలు. మా అమ్మతోనే వెళ్తున్నాను. మా నాన్నగారు మా మిస్సెస్ వెళ్ళిపోయారు. డాడీ డాడీ రైస్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నడుచుకుంటా. ఊపిరి అట్లా మా నాన్న ఎలా నడుస్తున్నాడో కానీ నా కొడుకు నిద్రపోయాడు. వాడిని ఎత్తుకో ఉన్నాను నేనైతే. మా అమ్మ వెళ్ళిపోయి ఉంది అక్కడికి. వాళ్ళు షార్ట్ కట్ రూట్లో వచ్చారు. మేము ఏదైతే నార్మల్గా వాక్ చేస్తారో అట్నుంచే వెళ్తున్నాం మేము. ఇది కేదార్నాథ్. దండం పెట్టుకోదు. జై బోలే, జై బండారి, జై కేదార్నాథ్. కేదార్నాథ్ గుడి, జై శ్రీ కేదార్. వెనకాల బ్యూటిఫుల్ వ్యూ, ముందు బ్యూటిఫుల్ గుడి, శంకరాచార్యులు కట్టించిన గుడి. అసలు ఎంత బాగుందంటే క్యూ అయితే ఆడ నుంచి ఉంది లోపలికి. మేము మా నాన్నగారు ఐడెంటిటీ కార్డ్ ఒకసారి చూపించి ఆర్మీ వాళ్ళతో మాట్లాడి ఒకసారి సైడ్ నుంచి వెళ్దామని చూస్తున్నాము. ట్రై చేద్దాం ఎలా అవుతుందో. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు భీమశిల దగ్గరికి వచ్చాము. భీమశిల అనేది వరదలు వచ్చినప్పుడు అదిగో అక్కడి నుంచి ఆ చోటు నుంచి వరదలు వచ్చినప్పుడు నీళ్ళు అనేది రెండు భాగాలుగా చీలిపోయింది. గుడిని రక్షించింది భీమశిల. 2013లో ఏదైతే వరదలు వచ్చినాయో దానికి ఈ భీమశిల పర్వతం అనేది ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయి ఆ గుడిని అయితే చాలా రక్షించిందండి. దండం పెట్టుకోండి. జయ శ్రీ కేదార్. భీమశిల అయితే అయిపోయిందండి. ఇప్పుడు శంకరాచార్యుల వారు సమాధి, జీవ సమాధి అయిన చోటు అక్కడికి వెళ్తున్నాం మేము. ఇప్పుడు వెళ్ళంగానే అక్కడ ఒక బిట్ చూడాలి. వరదలు అయితే ఏదైతే మట్టి మీకు కనిపిస్తుందో అక్కడి నుంచి వచ్చినాయి అనమాట. ఆ వరదలు అయితే ఏదైతే క్లౌడ్ బర్స్ట్ అయిందో ఇప్పుడైతే క్లౌడ్స్ వచ్చేసినాయి. మీరు ఇందా పొద్దున్న చూసిన దాంట్లో అయితే మాకైతే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయిందండి. ఎందుకంటే మా నాన్నగారు ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఆర్మీ ఐడెంటిటీ కార్డు చూపించి మేము లోపలికి వెళ్ళిపోయాము. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. విఐపి దర్శనం అంటే ఇక పండితులు ఉంటారు, ఆ పండితులని తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కూడా సేమ్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది దర్శనం అనేది. హాఫ్ అన్ అవర్ ఇంకా ముందే అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లైన్లో వెళ్ళిపోతారు వాళ్ళు డైరెక్ట్. అంటే ఆపోజిట్ లైన్ ఏదైతే వస్తుందో ఆ లైన్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్ పండితులతో అయితే. ఇప్పుడైతే చూడండి క్లౌడ్స్ వచ్చినాయి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. మంచు కొండలు అన్నింటినీ కవర్ చేసేసింది. బహుశా అక్కడ స్నోఫాల్ అవుతూ ఉండొచ్చేమో. మందాకిని నది అయితే ఆటి నుంచి వస్తూ ఉంది. మీకు కనిపిస్తుందో లేదో అది మందాకిని నది. అక్కడి నుంచి వచ్చి అలా వెళ్తుంది. ఇక చూడండి ఆదిశంకరాచార్యులు వారు జీవ సమాధి అయిన చోటు. మేమైతే ఇక్కడ రౌండ్గా వెళ్ళాలి. అంటే వాటి కిందకి ఇట్ట వెళ్ళాలా ఆదిశంకరాచార్యులు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్తా ఇదిగోండి శంకరాచార్యుల వారు సమాధి. నాన్నగారు ముందే వచ్చేసారు. ఇప్పుడైతే మా దర్శనం అయిపోయింది కదండి. భైరవనాథ్ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే ఆయన దర్శించుకొని ఈయన్ని ఖచ్చితంగా అనేది దర్శనం చేసుకోవాలి. క్షేత్రపాలకుడు భైరవనాథ్
సాక్షి అనమాట. సాక్షి మీరు వచ్చినట్టు, కేదార్నాథ్ వచ్చినట్టు సాక్షి అనమాట. ఖచ్చితంగా ఈయన దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మీరు పిట్టు తీసుకోవాలంటే 1000 రూపాయలు అప్ అండ్ డౌన్ తీసుకుంటాడు. ఎక్కువ దూరం ఉండదు, 1/2 కిలోమీటర్ ఉంటుంది. కొంచెం ప్రయత్నించారంటే పైకి ఎక్కేసేయచ్చు. మా నాన్ని మా ఆవిడని పిట్టు ఎక్కిచ్చేసాను. మా అమ్మగారు పైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ భైరవనాథ్కి. ఇంతమంది పిట్టులో ఇక్కడ చూడండి, ఒక జలపాతం ఇక్కడ ఉంది. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది. అసలు హైలైట్, అసలు నీళ్ళు చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్ వాటర్. అసలు నీళ్ళు మీరు తాగారంటే మినరల్ వాటర్, అసలు దీనికి ఒక పక్కానికి రావు. అసలు -5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉన్నాయి ఆ వాటరు. నేనైతే ఇప్పుడు వెళ్తా ఉన్నాం, 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. ఇదిగోండి పైనుంచి కింద వ్యూ, కేదార్నాథ్ వ్యూ. అదిగో హెలికాప్టర్ మీకు కనిపిస్తుందేమో బహుశా. ఇంకా అదిగోండి గుడి, అదిగో పర్వతాలు. అమ్మో కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. నేను పైకి వెళ్ళి వీడియో తీస్తాను. భైరవనాథ్కి అయితే వచ్చేసాము. నాకైతే చుక్కలు కనిపించినాయండి ఇక్కడ దాకా వచ్చేకి. ఇదిగోండి మీరు కూడా దర్శనం చేసుకోండి, దండం పెట్టుకోండి. ఇక్కడ అఖండ జ్యోతి అనేది ఉన్నది, ఎప్పుడు నిత్యం వెలుగుతానే ఉంటుంది జ్యోతి అనేది. చూడండి ఇక్కడ నుంచి కింద గుడి, ఇది భైరవనాథ్. ఇది సాక్షి అనమాట. మీరు వచ్చినట్టు మీరు ఆయన చూసుకొని ఖచ్చితంగా ఇన్ని చూసుకోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాం. అమ్మగారిది అయిపోయిన దర్శనం, మేము రిటర్న్ కిందకి వెళ్తున్నాం. గైస్ సడన్గా అయితే మేఘాలు అయితే వచ్చేసినాయండి. ఈ వ్యూ అసలు చాలా బాగుండేసరికి ఒకసారి వీడియో తీద్దామని అయిపోయాను. రిటర్న్ వెళ్తా ఉండే కొద్దీ ఇక్కడ భైరవనాథ్ కూడా ఇక్కడే ఉంది. అసలు మేఘాలు వచ్చేసినాయి మొత్తం ఇక్కడ. ఈవెన్ ఏదైతే మంచు కొండలు ఉన్నాయో అక్కడ కూడా మేఘాలు వచ్చేసినాయి. బహుశా వెదర్ చెక్ చేస్తే ఏమో రెయిన్ వచ్చే సూచనలు ఉన్నాయి అన్నట్టు ఉంది. ఇక్కడ ప్రజెంట్ టెంపరేచర్ 6 degrees ఉంది. కానీ ఆ 6 degrees ఫీల్ అనేది నాకేం అనిపించలేదు, ఎందుకంటే ఎండ వస్తూ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, మరి వర్షం క్లౌడ్స్ వచ్చినాయి. హెలికాప్టర్ మరి వెళ్తాడో వెళ్ళడో, ఎందుకంటే వర్షం వచ్చిందంటే హెలికాప్టర్ రన్ అవ్వదు. మేము కొంచెం త్వరగా కిందకి వెళ్ళిపోయి హెలికాప్టర్కి వెళ్ళిపోదాం అని అంటున్నాము. ఓకే అండి, ఇదిగోండి మా నాన్న, మా కొడుకు, మా అమ్మ, మా ఆవిడ పిట్టులో అయితే వెళ్తున్నారు. ఇప్పుడే భైరవనాథ్ దర్శనం అయిపోయింది కదా, కిందకి వెళ్తున్నారు వాళ్ళు. చాలా కష్టం అండి, నా వల్లే కాలేదు. నేను నడుచుకుంటూ వెళ్ళాను, ఒకసారి చెక్ చేద్దామని. మళ్ళీ వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను మీకు. అసలు క్రిస్టల్ క్లియర్ వాటర్ అండి, క్రిస్టల్ క్లియర్ వాటర్. ఆ సౌండ్ చూడండి, ఆ సౌండ్కే అసలు చాలా బాగుంది. అసలు ఇక్కడ చూడండి కిందకి వెళ్తున్నాయి నీళ్ళు. ఈ నీళ్ళు వెళ్ళి ఆ మందాకిని నది కలవటం అలా. హాయ్ హాయ్, నా కొడుకు నిద్రపోయాడు ఊపుతూ ఉండేసరికి. కిందకు వచ్చేసాము. ఇప్పుడు హెలికాప్టర్కి అయితే వెళ్ళాలి. హెలికాప్టర్ ఎక్కేసేసి మా రిటర్న్ జర్నీ టు అవర్ హోటల్. కొంచెం రెస్ట్ తీసుకొని త్రియోగి నారాయణ గుడికి అయితే వెళ్తాము. త్రియోగి నారాయణ గుడి గురించి మీకు చెప్తాను. రూమ్కి ఒకసారి వన్స్ వెళ్ళిన తర్వాత త్రియోగి నారాయణ గుడికి గురించి చెప్తాను మీకు. పార్వతీదేవి శివుడు ఒక కళ్యాణం జరిగిన చోటు. గైస్ ప్రెసెంట్ అయితే మేము హెలిప్యాడ్ దగ్గర ఉన్నాము. హెలికాప్టర్ ఎక్కేదానికి చెక్ ఇన్ అయిపోయాము మేము ప్రస్తుతానికి. బట్ ఇక్కడ బాగా క్లౌడ్స్ వచ్చేసినాయి. వెదర్ సరిగ్గా లేకపోవటం వల్ల రాకపోకలు అనేది ఆపేశారు. ఈవెన్ ఇప్పుడే జస్ట్ ఒక హెలికాప్టర్ ఎగిరింది, దారి మధ్యలోకి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అంటే డెస్టినేషన్కి వెళ్ళకుండా ఇప్పుడే వచ్చేసింది, రిటర్న్ వచ్చేసింది. మీకు కనిపిస్తుంది, మీకు కనిపించుంటుంది ఇప్పుడు హెలికాప్టర్. అది రిటర్న్ వచ్చేసింది సగం దారి వెళ్ళి. ఈ క్లౌడ్స్లో కూడా వాళ్ళు బాగా అసలు చూసుకొని ఎక్కడైతే క్లౌడ్స్ లేవట్టు వెళ్తూ ఉన్నారు ఇందాక వరకు. ఇప్పుడు క్లౌడ్స్ వచ్చేసి ఆపేశారు. చూద్దాం మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఇన్ కేస్ ఈరోజు కుదరలేదంటే ఇంక ఈరోజు నైట్ స్టే చేయాల్సి వస్తుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇదిగోండి మీకు మందాకిని రివర్ చూపించి దానికి తీసుకొచ్చాను ఇక్కడికి.
మట్టి నీళ్ళు బహుశా అక్కడ రెయిన్ వస్తున్నట్టుంది పైన, ఎందుకంటే క్లౌడ్స్ వచ్చినాయి. ఇందాక నేను చెప్పాను కదా ఆ హెలికాప్టర్ అయితే ఇప్పుడు క్లౌడ్స్ అయితే క్లియర్ అయిపోయింది, హెలికాప్టర్ అయితే వెళ్ళిపోయింది. జస్ట్ ఈ మందాకిని అది చూద్దామని ఇటు వచ్చాను నేను. చాలా బాగుంది మందాకిని అది. సో గాయస్, మా హెలికాప్టర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. రేపు రమ్మన్నారు మార్నింగ్ 6 o'clockకి. సో ఈరోజు ఇక్కడే స్టే చేయాల్సి వస్తుంది నైట్ కేదార్నాథ్లోనే. ఇప్పుడు సన్సెట్ అవుతుంది కాబట్టి సన్ రేస్ అనేది ఆ మౌంటైన్ మీద మంచుకొండ మీద పడేసరికి అసలు భలే ఉంది వ్యూ, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. సో గాయస్, జై కేదార్నాథ్, జై బంబం బోలే. మేము నైట్ అయితే ఈ చిన్న కాటేజ్లో స్టే చేసామండి. ఈ కాటేజ్లో సుమారుగా 12 మంది పడుకునేటట్టుగా ఉంది. పక్కన పర్ హెడ్ అరౌండ్ 900 రూపీస్. ఇప్పుడే లేసాము, ఎందుకంటే హెలికాప్టర్ ఆయనతో డీలింగ్ మాట్లాడాను అనమాట. నెక్స్ట్ డే యాక్చువల్గా నిన్న క్యాన్సిల్ చేసేసారు మాది, వెదర్ కండిషన్ బాగాలేదని చెప్పి. ఇప్పుడు హెలికాప్టర్ ఆయనతో డీలింగ్ మాట్లాడాను. ఎట్టగొట్ట నెక్స్ట్ డే మార్నింగ్కి ఎలాగొట్ట చేయండి అని కొంచెం అమౌంట్ ఇస్తా అని చెప్పి, చూద్దాం ఏమవుతుందో. అమౌంట్ ఇస్తే తీసుకెళ్తాడో లేదో మరి ఏం చేస్తాడో. తీసుకెళ్తే బాగుండు, ఎందుకంటే లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 22 kilometers నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అండి. మా అమ్మ నాన్న తీసుకెళ్ళాలంటే. చూడండి మంచు పర్వతాలు, ఈ వ్యూ ఎంత బాగుందో. ఇప్పుడు సన్ రేస్ అనేది దాని మీద పడినప్పుడు భలే ఉంటుంది. అయితే ఇప్పుడే లేసాము మేము. సన్ రైజ్ అయ్యే లోపు మేము హెలిప్యాడ్ దాకా వెళ్ళిపోవాలి. 6:09కి ఉంది సన్ రైజ్. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చి 5:54. ఇప్పుడు వెళ్ళాలి మేము అక్కడికి. మేమైతే రెడీ అయిపోయాము, చూద్దాం ఏమవుతుందో. మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసాము. నిన్న క్యాన్సిల్ అయింది కదా మా హెలికాప్టరు. సో ఎట్లాగోలా ఆయనతో డీలింగ్ మాట్లాడుకొని మేమైతే దిగేసాము. 7:30 కల్లా వచ్చేసామండి. 7:50కి వచ్చేసాము. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుతున్నాము. 10 o'clock చెక్అవుట్ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్ తింటున్నారు మా అమ్మ నాన్న రెడీ అయిపోయారు. బ్రేక్ఫాస్ట్ పోహా, అటుకులు ఉప్మా, చాయ్. అమ్మ నాన్న స్నానాలు అయిపోయినాయి. పైన అయితే వ్యూ బాగుంది, ఇక్కడ వ్యూ బాగుంది. ఇప్పుడు నేను కూడా రెడీ అవ్వాలి. ఓకే అండి, విల్ మీట్. ఇక్కడ నుంచి మేమైతే త్రియోగి నారాయణకి అయితే బయలుదేరుతున్నాము. త్రియోగి నారాయణ గురించి మీకు చెప్తాను కారులో బయలుదేరేటప్పుడు. ఇక్కడ నుంచి జస్ట్ 7 kilometers మళ్ళీ పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. అదొక వేరే ఊరు. దాని గురించి అయితే మీ కారులో మళ్ళీ డీటెయిల్గా చెప్తాను. సో గాయస్, ఇప్పుడు మేము త్రియోగి నారాయణ అనే విలేజ్, అక్కడ త్రియోగి నారాయణ గుడి అనేది ఉంది. విష్ణుమూర్తి ఉంది అక్కడ. విష్ణుమూర్తి ఒక విగ్రహం ఉంది. ఆ త్రియోగి నారాయణ గుడి దగ్గర ఏంటంటే శివపార్వతుల ఒక వివాహం అనేది ఒక వేదిక అక్కడ జరిగింది. శివపార్వతుల వివాహం అనేది అక్కడ జరిగింది. విష్ణు స్వామి ఉండి పార్వతీదేవికి అన్నగా అండ్ బ్రహ్మదేవుడు ఉండి యాజ్ ఏ పంతులు వివాహాన్ని సంపూర్ణం చేశారు. సో ఆ చోటు అక్కడ ఉందండి. అక్కడ
కుండ్లు ఉంటాయి, ఒక 4 కుండ్లు ఉన్నాయి. విష్ణు కుండు, రుద్రకుండు, ఇంకోటే కుండుమా బ్రహ్మకుండు అంట. బ్రహ్మకుండు, ఇంకో కుండు వచ్చి సరస్వతి కుండు. అంటే ఈ 3 కుండ్లు ఏదైతే విష్ణు కుండు, బ్రహ్మకుండు, రుద్రకుండు నీళ్లు ఉంటాయి. అందులో నీళ్లు ఒక వెల్లాగా, ఒక బావిలాగా, చిన్న బావిలాగా ఆ 3 నీళ్ళు అనేది సరస్వతి కుండులో కలుస్తుంటాయి. అక్కడ ఏదైతే హవనం ఉంటుందో, ఎక్కడైతే వివాహం చేశారో ఆ హవన్ ఏదైతే అంటే ఏమంటారు, హవన్ ఏమంటారు తెలుగులో? ఏమంటారు డాడీ హవన్ని? యజ్ఞమా? పెళ్ళికి ముందు ఇది చేస్తారు కదా, హోమం లాంటిది చేస్తారు కదా పెళ్ళికి ముందు. ఒక అగ్ని ఏదైతే ఉంటుందో అది ఇప్పటికీ అక్కడ వెలుగుతుందంట, 4 దిక్కులుగా వెలుగుతుందంట. అక్కడ మండుతూ ఉంది అని చెప్పారు. అక్కడ ఈ కుండుల్లో అనేది ఈ దేవతలు, విష్ణు స్వామి అందరూ అక్కడ స్నానాలు చేశారని చెప్పుకుంటారు. ఈ కుండులో నీళ్లు తాగితే చాలా మంచిది అంటారు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, అవన్నీ రాకుండా అని అంటారు. మరి చెప్పుకొస్తున్నారు, మరి ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మేము తీసుకున్న హోటల్ ఏదైతే హెలిప్యాడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సుమారు 7.5 కిలోమీటర్ ఇంకా పైకి వెళ్ళాలి విలేజ్కి. సో మా కార్లో ఏదైతే కార్ బుక్ చేసుకున్నామో ఆ కార్లో వెళ్తూ ఉన్నాం మేము. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా రిటర్న్ ఇదే రూట్లో మళ్ళీ రిటర్న్ బద్రీనాథ్కి అయితే వెళ్తాం. ఓకే లెట్స్ సీ. మేము గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడి అయితే మీకు చూపిస్తాను నేను. గైస్, త్రియోగి నారాయణకి వెళ్ళే దారిలో వ్యూ పచ్చదనం మౌంటైన్స్. అక్కడక్కడ జలపాతాలు ఉన్నాయి, కనపెట్టలేదు మీకు. ఇక్కడ నుంచి కింద సోన్ప్రయాగ్ అనే ఊరు కనిపిస్తుంది. పైకి వచ్చేసాం, ఇంకా పైకి. అసలు వ్యూ చూసుకోండి ఎంత బాగుందో. గుడి త్రియోగి నారాయణ గుడి, దండం పెట్టుకోండి. గుడి లోపల అనేది హోమగుండం అయితే ఉంది, ఏదైతే శివపార్వతుల కళ్యాణం జరిగిందో. ఇప్పుడు ఇది గుడి అన్నమాట. ఇక్కడ మీరు ఇప్పుడు కుండులు చూస్తారు, ఇదిగోండి, ఇది బ్రహ్మకుండు. కంటిన్యూస్గా నీళ్లు వస్తూనే ఉంటాయి. బ్రహ్మకుండు మీకు 1 by 1 మా నాన్నగారు అమ్మగారు అక్కడ ఉన్నారు. డాడీ ఇప్పుడు మీకు ఒక్కొక్క కుండు చూపిస్తే, ఇది మీకు బ్రహ్మకుండు చూపిస్తున్నాను నేను. నెక్స్ట్ అక్కడ రుద్రకుండ అయితే ఉంది, చూపిస్తాను. ఇక్కడికి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాం. సారీ, మెట్ల దిగి వెళ్ళాలి. ఎంట్రన్స్ అక్కడ మీరు చూసేది రుద్రకుండ అండి. అనుపమాడ ఉంది, ఇది రుద్రకుండు. ఈ నీళ్ళు కాదు, ఆ నీళ్ళు రుద్రకుండు. ఈ నీళ్ళు తర్వాత కొంచెం దాంట్లో పోయి ఇది విష్ణుకుండు. ఇక్కడ విష్ణుకుండు ఇది. ఈ నీళ్లు తాగితే చాలా మంచిది అంటారు హెల్త్ ప్రాబ్లమ్స్కి. ఇంకా ఇక్కడ అనేది సరస్వతి కుండ, వెనకాల కరెక్ట్ విష్ణుకుండ వెనకాల సరస్వతి కుండ అయితే ఉంది. ఏదైతే రుద్రకుండు, బ్రహ్మకుండు, విష్ణుకుండు నీళ్ళు అయితే ఉన్నాయో ఇక్కడ కలుస్తాయి. 3 కుండ్ల నీళ్ళు అనేది ఇవి. ఇక్కడ వాళ్ళకి నీళ్లు ఇచ్చేది, అదే అవన్నీ అర్పణ చేసినవి ఇక్కడ చేస్తారు. ఈ కుండ్లు శివపార్వతులు అమ్మవారు. ఇప్పుడు ఇది రుద్రకుండు ఏదైతే మీకు చెప్పానో, ఇది విష్ణుకుండు. చూడండి, అంటే క్రిస్టల్ క్లియర్ నీళ్ళండి. జయ విష్ణుదేవాయ నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కొన్ని మంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారండి మోస్ట్లీ. ఇది గుడి ప్రాంగణం. ఇవి నవధాన్యాలు ఏదైతే ఉందో హవన్ కుండ్లో, అదే హోమగుండంలో అనేది వేయాలి. లోపల గుడి అయితే మూసేశారండి. ఇప్పుడు వినాయకుడు ఉన్నారు ఇక్కడ, చూడండి, వినాయకుడు ఉన్నారు. మీకు ఇప్పుడు ఈ టెంపుల్ ఒక హిస్టరీ అనేది ఇక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఉంది. మీరు ఒకసారి పాజ్ చేసుకొని ఇది చదవచ్చు మీరు కావాలంటే. నేనైతే కాసేపు పెడుతున్నాను మీకోసం, మీరు చదవచ్చు. ఇది మ్యాగ్నిఫిసెంట్ టెంపుల్, అసలు నిజంగానే మ్యాగ్నిఫిసెంట్ టెంపుల్. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ టెంపుల్ అండి.
ఇంకా అక్కడ దాకా వచ్చినప్పుడు ఇది చూసుకోవాలి కదా, అందుకే నేను మా అమ్మ నాన్ని తీసుకొచ్చేసాను. మళ్ళీ కుదరదు కాబట్టి మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంటుంది లోపల హోమగుండం అనేది. ఇప్పుడు మూసేశారు, కుదరదు. ఎందుకంటే మీకు హోమగుండం చూపించడానికి ట్రై చేస్తాను. లోపల చుట్టూతో తిరుగుతూ ఉన్నారు హోమగుండంలో. హోమగుండం కనిపించింది కదా, అది హోమగుండం అండి. హోమగుండం అయితే చూపించాను మీకు. ఇప్పుడు బయలుదేరుతున్నాము మేము మా అమ్మ నాతోటి బద్రీనాథ్కి అయితే బయలుదేరుతున్నాము. ఇది సైడ్ వ్యూ. ఇప్పుడు ఇందులో నీళ్ళు అయితే తీసుకున్నాను విష్ణుకుండ నుంచి మా అమ్మ కోసం. పదండి ఇప్పుడు వెళ్ళిపోదాం, మనం బద్రీనాథ్కి వెళ్ళాలి. ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. ఇవి పూజా తాళి అండి. ఎంత డాడీ పూజా తాళి ఎంత అన్నాడు? 100 రూపాయలంట. లోపల అయితే హోమగుండం అయితే మీకు చూపించాను, వీడియో తీశాను కదా. ఇప్పుడు రిటర్న్ మేము బయలుదేరుతున్నాం, వెళ్ళిపోవాలి. మా టైం లేదు, బస్సు లేదు. ఎట్టుందమ్మా త్రియోగి డాడీ? ఇటు చూడా ఎట్టుంది గుడి? మళ్ళీ రాలేము, ఒకసారి ఇది. ఇప్పుడైతే మేము బద్రీనాథ్కి బయలుదేరుతున్నాం అండి. ఒకసారి వచ్చినందుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా చాలా అదృష్టంగా వస్తాం. మేము అనుకోలేదు ఇక్కడ దాకా వస్తాను, అనుకోలేదు జీవితంలో. అనుకోకుండా ప్రయాణం చాలా చాలా బాగుంది. ఎవరైనా జీవితంలో ఒకసారి రావాలి. కొంచెం వయసు ఉన్నప్పుడే వస్తే ఎంజాయ్ చేస్తారు. ఇక మా బచ్చన్ సింగ్ అనే మా డ్రైవర్ గారు వచ్చేసారు. ఇప్పుడు బద్రీనాథ్. జై బొమ్మం బోలే బద్రీనాథ్. సో గాయస్, ఇప్పుడు మీరు చూసే నది వచ్చి అలకనంద. మేమైతే రుద్రప్రయాగ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇంకా బద్రీనాథ్కి వెళ్తా ఉన్నాము. రుద్రప్రయాగ దగ్గర భోజనాలు చేసేసాము మేము. ఇప్పుడైతే బద్రీనాథ్, ఆన్ ద వే టు ద బద్రీనాథ్. అండ్ దిస్ ఈస్ ద లొకేషన్ టువర్డ్స్ బద్రీనాథ్. అండ్ ఇక్కడ కింద మీరు చూసేది ఏంటంటే అలకనంద. ఏమా ఇప్పుడైతే మేము ఆగిపోయాము, ఎందుకంటే ఇక్కడ నుంచి రోడ్ అనేది బాగోదు. 3 వాహనాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి 3 వాహనాలు అనేది 2 వెహికల్స్ అనేది ఇటు వస్తాయి. ఇటు నుంచి 3 వెహికల్స్, అటు నుంచి 3 వెహికల్స్ అలా. ఎందుకంటే ఇక్కడ చాలా ల్యాండ్ స్లైడ్స్ అయినాయి. ఇక్కడ ఆగిపోయామండి. ఏమ్మా అదే ఇక్కడ అదిగో ల్యాండ్ స్లైడ్ అయింది అనుకో. ఆ ల్యాండ్ స్లైడ్స్ ఏంటంటే దానివల్ల మనం ఆగిపోతాం అనమాట. అలా ప్రయాగ్ అయితే వచ్చేసాం మనం. ఇక్కడ పిండర్ నది అను అలకనంద నది కలిసే చోటు. ప్రయాగ్ అనేది సంగమం అని అర్థం. ఇదిగోండి అలకనంద. పిండర్ నది అను అలకనంద సంగమము. ఇది కన్నప్రయాగ్ ఊరు. గాయస్, ఇది పిండర్ నది, కనపట్లేదు. ఇదిగోండి పిండర్ నది. ఇది ఈ నది వెళ్ళి వెనకాల అక్కడ అక్కడ అలకనంద నది కలుస్తుంది అక్కడ. సో ఇది కన్నప్రయాగ్ ఊరు. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది మీకు. అరే పోయింది కారు. అదిగో అక్కడ. మళ్ళీ అలకనంద దగ్గరికి వచ్చేసామండి. యూటర్న్ తీసుకొని బద్రీనాథ్కి అయితే కంటిన్యూ అవుతున్నాము. కింద ఇప్పుడు అలకనంద నది మాతో పాటు వస్తూనే ఉంది. అలకనంద నది అనేది బద్రీనాథ్ నుంచి వస్తుంది. మందాకిని నది కేదార్నాథ్ నుంచి వస్తుంది. వ్యూ చూడండి, సన్సెట్ అవుతుంది. ఇప్పుడు సుమారు టైం అది 5 అవుతుంది. మా అమ్మగారు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. నాన్న కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు, డాడీ కూడా. బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ హిల్స్ అండ్ మౌంటైన్ అండి. అలకనంద, బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ అలకనంద. వీడియో తీసేసరికి తిప్పేస్తారండి, ఏం చేస్తాం. ఇదిగోండి అలకనంద, బ్యూటిఫుల్ వ్యూ.
గైస్ ఇప్పుడైతే మేము నందప్రయాగ్కి అయితే వచ్చాము. ఇది ఇంకో సంగమము. ఇప్పుడు మీరు చూసే నది వచ్చి నందాకిని నది. మందాకిని కాదండి, నందాకిని నది. ఈ నందాకిని నది అయితే కొంచెం ముందుకెళ్ళి అలకనంద అని జాయిన్ అవుతుంది. అంటే అలకనంద సంగమం అది. నందప్రయాగ్ అనే ఊరు ఇది. నందప్రయాగ్ ఇప్పుడు బద్రీనాథ్కి వెళ్తానే ఉన్నాం. ఇంకా టైం సుమారు 5:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 100 మైళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయండి. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఆల్ వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుంది. అరే వా, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఇక్కడైతే కింద అయితే అదిగోండి నందాకిని నది కింద. అక్కడ ఆ చోటు దగ్గర మీకు కింద నందాకిని నది అను అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది. అలకనంద నది కలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళి అక్కడ నందప్రయాగ్లో వెళ్తా ఉన్నామండి. నందప్రయాగ్ ఊరు ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్ అనేది 5 ప్రయాగుల ఒక ఊరండి. 5 ప్రయాగులు: విష్ణు ప్రయాగ్, నందప్రయాగ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్. ఇంకోటి ఏందమ్మా మర్చిపోయాను. దేవప్రయాగ్ చెప్పేశాను. రుద్రప్రయాగు, దేవప్రయాగు, నందప్రయాగు, విష్ణుప్రయాగు, కర్ణప్రయాగు. ఈ 5 ప్రయాగులు, 5 సంగమాలు. ఈ నదులన్నీ వెళ్ళి గంగాలో కలుస్తున్నాయి అన్నీ. ఇక్కడ చూడండి, రోడ్ అసలు బాగాలేదు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. చెట్లు కూడా పడిపోయినాయి. చూడండి రాళ్ళు, ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. రోడ్ చూడండి, సింగిల్ రోడ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంత రష్ లేదు కాబట్టి మాకు ఈజీగా వెళ్ళిపోతున్నాం మేము 1 by 1. లేకపోతే ఇరుక్కోపోతాము. ఎక్కువ మంది వచ్చేసారంటే, ఎక్కువ వెహికల్స్ వచ్చినాయంటే. అదిగోండి చూడండి, అక్కడ సంగమం ఆ చోటు. చెట్లు పడిపోయినాయి, ఊరుతున్నాయి. చూడు నీళ్లు ఆ మట్టిలో నుంచి ఊరుతున్నాయి. చాలా డేంజర్. అంటే మట్టి చాలా స్ట్రాంగ్గా లేదు, వచ్చేస్తుంది మట్టి ఈజీగా. ఈ పక్క మట్టే, ఈ పక్క మట్టే, సింగిల్ వే. చాలా డేంజర్. ఎదురుగా బండి వస్తే ఆపాల్సిందే. మనం వెళ్ళిన తర్వాత వాడు అట్నీ చదువుతాడు అన్నట్టు. అంటే వెహికల్స్ ఎక్కువ ఉంటాయమ్మా. ఇప్పుడు మన లక్ బాగుండి ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది లేరు బద్రీనాథ్కి వెళ్ళేదానికి, కేదార్నాథ్కి వెళ్ళేదానికి. లేకపోతేనా అసలు చాలా రష్ ఉండేది, ఇరుక్కుపోయాము. సాఫ్ట్ మట్టి అది, నార్మల్ సాఫ్ట్. గైస్ ఇప్పుడైతే మేము నందప్రయాగ్కి అయితే వచ్చాము. ఇది ఇంకో సంగమము. ఇప్పుడు మీరు చూసే నది వచ్చి నందాకిని నది. మందాకిని కాదండి, నందాకిని నది. ఈ నందాకిని నది అయితే కొంచెం ముందుకెళ్ళి అలకనంద అని జాయిన్ అవుతుంది. అంటే అలకనంద సంగమం అది. నందప్రయాగ్ అనే ఊరు ఇది. నందప్రయాగ్ ఇప్పుడు బద్రీనాథ్కి వెళ్తానే ఉన్నాం. ఇంకా టైం సుమారు 5:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 100 మైళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయండి. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఆల్ వాటర్ ఫాల్స్ అసలు ఎంత బాగుంది. అరే వా, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. ఇక్కడైతే కింద అయితే అదిగోండి నందాకిని నది కింద. అక్కడ ఆ చోటు దగ్గర మీకు కింద నందాకిని నది అను అదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది. అలకనంద నది కలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళి అక్కడ నందప్రయాగ్లో వెళ్తా ఉన్నామండి. నందప్రయాగ్ ఊరు ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్ అనేది 5 ప్రయాగుల ఒక ఊరండి. 5 ప్రయాగులు: విష్ణు ప్రయాగ్, నందప్రయాగ్, దేవప్రయాగ్, రుద్రప్రయాగ్. ఇంకోటి ఏందమ్మా మర్చిపోయాను. దేవప్రయాగ్ చెప్పేశాను. రుద్రప్రయాగు, దేవప్రయాగు,
నందప్రయాగు, విష్ణుప్రయాగు, కర్ణప్రయాగు, ఈ 5 ప్రయాగులు, 5 సంగమాలు. ఈ సంగమాలు, ఈ నదులన్నీ వెళ్ళి గంగాలో కలుస్తున్నాయి అన్నీ. ఇక్కడ చూడండి, రోడ్ అసలు బాగాలేదు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, చెట్లు కూడా పడిపోయినాయి. చూడండి రాళ్ళు, ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. రోడ్ చూడండి, సింగిల్ రోడ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంత రష్ లేదు కాబట్టి మాకు ఈజీగా వెళ్ళిపోతున్నాం మేము 1 by 1. లేకపోతే ఇరుక్కోపోతాం, ఎక్కువ మంది వచ్చేసారంటే, ఎక్కువ వెహికల్స్ వచ్చినాయంటే. అదిగోండి చూడండి, అక్కడ సంగమం, ఆ చోటు. చెట్లు పడిపోయినాయి, ఊరుతున్నాయి చూడు నీళ్లు, ఆ మట్టిలో నుంచి ఊరుతున్నాయి. చాలా డేంజర్. అంటే మట్టి చాలా స్ట్రాంగ్గా లేదు, వచ్చేస్తుంది మట్టి ఈజీగా. ఈ పక్క మట్టే, ఈ పక్క మట్టే, సింగిల్ వే, చాలా డేంజర్. ఎదురుగా బండి వస్తే ఆపాల్సిందే. మనం వెళ్ళిన తర్వాత వాడు అట్నీ చదువుతాడు అన్నట్టు. అంటే వెహికల్స్ ఎక్కువ ఉంటాయి మా. ఇప్పుడు ఈ మన లక్ బాగుండి ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది లేరు బద్రీనాథ్కి వెళ్ళేదానికి, కేదార్నాథ్కి వెళ్ళేదానికి. లేకపోతేనా అసలు చాలా రష్ ఉండేది, ఇరుక్కుపోయాము. సాఫ్ట్ మట్టి మాది, నార్మల్ సాఫ్ట్. మా డ్రైవర్ గారు ఏదో ఒక ఊరు గురించి చెప్పారు, గోపేశ్వర్ అంట. చూడ కొండ పైన ఉంది ఊరు అసలు. చూడండి, గ్రేట్ అసలు. అంత పైకి ఎలా కట్టారు? ఇప్పుడైతే చాయ్ కోసం హాల్ట్ అవుతున్నాం అండి. కొంచెం చాయ్ తాగేసి వెళ్దామండి. చాయ్ తాగుదామని ఇక్కడ ఆగామండి. హోటల్ నిర్మల్ ప్యాలెస్ అని. 5:48 అయింది. ఇప్పుడు దిగి చాయ్ తాగుతాం. చాలా మంచి బ్యూటిఫుల్ వ్యూ లొకేషన్ దగ్గర ఆపాడు ఇక్కడ చాయ్ తాగేదానికి. హోటల్ నిర్మల్ ప్యాలెస్. చాయ్ అయితే చెప్పేశాను, కార్ దగ్గరికే తీసుకొచ్చి ఇస్తారు. నా కొడుకు ఏదో వచ్చేస్తున్నాయని చెప్పేసరికి మా ఆవిడ తీసుకెళ్ళి వచ్చి పంపిస్తూ ఉంది. ఏదని చెప్పాలంటే నాకు కూడా వస్తూ ఉన్నాయి, వెళ్ళాలి. ఇప్పుడు మా అమ్మగారు కార్లోనే ఉన్నారు, మా నాన్నగారు ఇప్పుడే దిగారు. బ్యూటిఫుల్ వ్యూ అయితే ఇక్కడ ఉంది. ఇంకో బ్యూటిఫుల్ వ్యూ అనేది ఇదిగోండి, మీ అలకనంద నది. బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి అది మీకు ఏదైతే చెప్పానో గోపేశ్వర్ ఊరు అంట. అది కొండ పైన ఉంది అసలు, కింద కొండ చూడండి. ఇక్కడ నది ఎంత కొండ పైన వాళ్ళైతే కట్టుకున్నారు ఇల్లులు. ఒక ఊరే ఉంది పైన. ఇక్కడేమో మొత్తం గ్రీనరీ, హైలైట్ అసలు. మా అమ్మని పిలుచుకొని వస్తాను ఇక్కడికి చూపించేదానికి, టీ తాగడానికి. మాతో పాటు వచ్చిన వాళ్ళు టెంపో ట్రావెలర్లో వాళ్ళ వెనకాల ఉన్నారు, వస్తున్నారు వాళ్ళు ఆన్ ద వే. ఇదిగోండి మా ఆవిడ, నా కొడుకు. అక్కడైతే మా కారు ఆపారు. ఇక్కడ ఒక చిన్న పాయ జలపాతం, స్మాల్ వాటర్ ఫాల్స్ అసలు. అది చూద్దామని ఇటు వచ్చాను. ఈ నీళ్ళు వెళ్ళి అక్కడ కింద అలకనంద నదిలో కలుస్తున్నాయి. బ్రిడ్జికి ఈ పక్క ఉన్నాను నేను. చూడండి, బ్యూటిఫుల్ అసలు వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ కూడా అనలేము, చిన్న ఒక స్మాల్ పాయ అన్నట్టు ఇది. కొంచెం ముందుకెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకు రిస్క్ తీసుకోవటం. ఇక్కడే ఆగిపోయాను నేను. వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇక్కడికైతే వచ్చేసాను. చూడండి, వావ్, హైలైట్ అసలు. నీళ్ళు చాలా తీయగా ఉన్నాయండి, ఇందాక తాగాను. ఇదిగోండి హోటల్ వెనకాల నుంచి వ్యూ, అలకనంద నది ఎంత బాగుందో. పైన
ఊరు. చూడండి గాయస్, టీ తాగేమో లేదో చూస్తూ చూస్తూ సన్సెట్ అయితే అయిపోయింది. ఇంకా వ్యూ అనేది ఏమి ఉండదు అనుకుంటా. ఆబ్వియస్లీ ఏమి ఉండదు, చీకటి పడిపోయింది కాబట్టి. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. బహుశా మేము రీచ్ అవ్వలేమేమో, ఇక్కడ నుంచి ఒక 3 hours ఉంది చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది. చూద్దాం ఏమవుతుందో. కుదరకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగి హోటల్ తీసుకొని అక్కడ ఉండాలి. చూద్దాం గాయస్. మేమైతే ఆగిపోయామండి, ఎందుకంటే సుమారు ఇప్పుడు టైము 7 అవుతుంది. మళ్ళీ ముందుకు వెళ్తే మంచి హోటల్స్ అనేది ఉండవు, మళ్ళీ రేట్ ఎక్కువ ఉంటాయి హోటల్స్ అయితే ఉండేదైతే. మేము ఇక్కడ పీపల్ కోటిలో ఆగిపోయాము. హోటల్ ఖుషాల్ ప్యాలెస్ అంట. డ్రైవర్ ఇక్కడ ఆపాడు, ఇక్కడ తీసుకొని బాగుంటుందని. చూస్తే చాలా బాగుందండి రూము. ఒకసారి చూపిస్తాను మీకు రూము. అక్కడ ఆ అబ్బాయి వస్తున్నాడు కదా, ఆ అబ్బాయి అక్కడ పైన చూపిస్తాను మీకు రూము. ఒకేసారి ఒకే రూమ్లో 4 ఉండే విధంగా తీసేసుకున్నాం ఒకేసారి. చూపిస్తాను రూమ్. ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాను. ఇక్కడైతే అసలు ఏమీ లేవు, చాలా డేంజరు. చూపిస్తాను ఇప్పుడు రూమ్. ఇదైతే 4 beds ఒకేసారి రూము. మా కొడుకు ఆడుకుంటా ఉన్నాడు. ఇక్కడ మా అమ్మ నాన్న, మేము అక్కడ. బాల్కనీ ఇచ్చాడు, పెద్ద రూమ్ అండి, చాలా పెద్ద రూమ్. అసలు వాటర్, ఒక బాత్రూమ్, వాష్రూమ్ ఇచ్చాడు విత్ గీజర్. గీజర్ ఫెసిలిటీ ఉంటే చాలు వేడి నీళ్ళ కోసం. బాత్రూమ్ కూడా చాలా బాగుంది, అసలు క్లీన్గా నీట్గా ఉంది. ఇది ఒక బెడ్, అక్కడ ఒక బెడ్, ఇక్కడ అలమరి ఇచ్చారు. ఇక్కడ బాల్కనీ ఉంది. బాల్కనీ ఇది. వ్యూ అయితే అంత పెద్ద వ్యూ ఏం కాదు. ఇది పీపల్ కోటి అనే ఊర్లో ఆగిపోయామండి. ఇక్కడ నుంచి 73 kilometers ఉంది ఇంకా. సో 73 kilometers 2 hours 3 hours పడుతుంది. ఎందుకంటే జోషిమఠ్ దగ్గర చాలా సింగిల్ వే, ఇందాక ఏదైతే మీకు చూపించానో కొండ చెరువు ఇరిగిపోయి సింగిల్ వేలో వెళ్ళాల్సి వస్తుందో అలాంటి రోడ్డు సుమారు 3-4 kilometers ఉంటుంది. సో అటు నుంచి 3 vehicles వదులుతాడు, ఇటు నుంచి 3 vehicles వదులుతాడు అట్ట. సో లేట్ అవుతుంది. సో రేపు మార్నింగ్ 4 o'clock బయలుదేరాలని ప్లాన్ చేసాము. ఇప్పుడైతే ఇక్కడ రెస్ట్ తీసుకొని ఉందామని నేను ఉండిపోయాము. ఇప్పుడు బెడ్లు అయితే చాలా బాగున్నాయి. ఏదో సోప్స్ ఇచ్చారు. ఏది మా సోప్స్ ఇచ్చారు? ఏది మా అమ్మ ఏదో నగలు తీస్తూ ఉంది. ఈ 2 సోప్స్ ఇచ్చాడు. ఫ్రెష్ అప్ అవుదామని కాగితాము. రోడే ఎరిగిపోయి ఉంది, సగం రోడ్డు సింగిల్ వేసి ఇవన్నీ సింగిల్ వేలు ఇవన్నీ ఒకటి వెళ్తే ఒకటి వస్తుంది. సో ఇప్పుడే మేము బయలుదేరాము, 5:30కి బయలుదేరాము. ఇప్పుడు కరెంట్ టైం వచ్చి 6 అవుతుంది. బద్రీనాథ్కి ఆన్ ద వే. 5:30కి అయితే బయలుదేరాము. లేచి 3 o'clock లేచేసారు మా అమ్మ నాన్నగారు. వాళ్ళు రెడీ అయిపోయారు, మేము కూడా రెడీ అయిపోయి 5:30కి బయలుదేరాము. ఇదిగోండి కొండలు, బ్యూటిఫుల్ వ్యూ వన్స్ అగైన్. ఇప్పుడైతే గులాబ్ కోటి అనే ఒక ఊర్లో ఉన్నాము, వెళ్తూ ఉన్నాం. అక్కడక్కడ జలపాతాలు ఉన్నాయి కొండల మీద, పెద్ద కొండ అసలు. అబ్బో, గులాబ్ కోటి. చాలా ల్యాండ్ స్లైడ్స్ చేయం. చావగంటలు నీళ్ళు వస్తున్నాయి కదా ఆయన నుంచి. గవర్నమెంట్ బస్సులు తిరుగుతున్నాయి. తీసామా? వీడియో కూడా తీస్తున్నా నేను ఇప్పుడు. వీడియో ఇది ఇదిగోండి. ఇప్పుడైతే కొంచెం టీ కోసం అని ఆగాము. చాయ్ అక్కడ రెడీ అవుతూ ఉంది.
చాయ్ అను పకోడా, ఉల్లిపాయ పకోడా. మీకు ఒక అలకనంద నది చూపించడానికి ఇటు వచ్చాను మా అమ్మని తీసుకొని. చూడండి, మీకు ఆ ఘోష అనేది వినిపిస్తుంటుంది, అలకనంద ఘోష. ఇది చూడండి, బ్యూటిఫుల్ కదా. మా అమ్మ అది తీసుకొచ్చాను. చలి పుడుతుంది మాకు. అసలు ఘోష, అసలు ఆ సౌండ్కే బాగుంది, అసలు చాలా బాగుంది. అలకనంద నది. ఇది కొండ చూడండి, ఈ కొండ. అక్కడ సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడు సుమారు టైం 7:40 అవుతుంది. టీ బ్రేక్ అయిపోయిందండి. మేము ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాము. చూడండి కొండలు ఎంత బాగున్నాయో. బద్రీనాథ్కి వెళ్ళే దారిలో ఇంకా నాకు తెలిసి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. నెట్వర్క్ లేదు ఇక్కడ. వ్యూ చూడండి ఎంత బాగుందో. అలకనంద నది. మాతో పాటు వచ్చిన టెంపో ట్రావెలర్ అక్కడ వెళ్తూ ఉంది. అదిగో మంచుకొండ, అదిగో డాడీ, అదిగో. ఇంకా 3 కిలోమీటర్స్ బద్రీనాథ్కి. అసలు ఈ మౌంటైన్ అసలు ఎంత బాగుంది. మొత్తం రాతితో మౌంటైన్. కేదార్నాథ్ది అట్లీస్ట్ ట్రీస్ ఉన్నాయి, అసలు ఇక్కడ కూడా ట్రీసే లేవు. మౌంటైన్ మొత్తం రాయిగా ఉంది. అక్కడ మీకు ఒక పీక్ కనిపిస్తుంటుంది. నేను క్లౌడ్స్ అడ్డం వచ్చినాయి ప్రజెంట్. అక్కడ మంచు పర్వతం అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్సే బద్రీనాథ్. ఇంకా అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది నేను చూపించేది. ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇక్కడ ఉంది ఇదిగోండి. అక్కడ మంచు పర్వతం ఉంది, హైలైట్ అసలు. అదిగో అక్కడ ఉంది చూడు మంచు పర్వతం. స్నోతో కప్పబడిన మౌంటైన్. అదిగో క్లౌడ్స్ అడ్డం వచ్చేసినాయి. కింద అలకనంద నది, చల్లగా ఉంటాయి నీళ్ళు. కొండ అది క్లౌడ్స్ అడ్డం వచ్చేసినాయి. మంచు ఇది ఇంకో 1 మంత్ పోతే ఇంకా అసలు మూసేస్తారుగా మంచు. ఇదంతా ఇది మొత్తం కప్పడిపోతుంది డాడీ. ఇంకో 2 మంత్స్లో మూసేస్తారు, ఒక 3-4 మంత్స్కి. మేమైతే దిగేసాము. మా అమ్మ నాన్న అక్కడ ఉన్నారు. దిగేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం బద్రీనాథ్కి. అక్కడ చూడండి మంచు పర్వతం. ఏదైతే మీకు చూపించాను కారులో, ఇప్పుడప్పుడు పోయి ఉండొచ్చు. దిగినా తాత ఇచ్చే డాడీ చేతులు ఎప్పుడు పుడుతున్నాయి, హ్యాండ్ ఎప్పుడు పుడుతుందా. నడు కా. ఓ స్లోలీ స్లోలీ. నాన్న ఇక్కడ కవ్వు ఉంది నాన్న, బ్లాక్ కవ్వు. దా స్వెటర్ వేసేసుకున్నాడు నా కొడుకు. అదిగో తాత పిలుస్తున్నాడు, అదిగో స్లోలీ. అదిగో మంచు పర్వతం. మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు. మా అమ్మ జాకెట్ వేసేసుకుంది. మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి దగ్గరికి వెళ్ళి మీకు గుడి చూపిస్తాను. చాలా బాగుంది వ్యూ అసలు. ఇక్కడ ఇంకో 1.5 మంత్ 2 మంత్స్ పోతే మొత్తం మంచుతో కూడుకుపోతుంది ఇదంతా ఏరియా. ఎవరు ఉంటారు ఇక్కడ. అక్కడి నుంచి పోతే వెలిగిచ్చేసేసి విష్ణు ఉండి ఫస్ట్ టైం భూమి మీద కాలు మోపిన చోటు అనేది బద్రీనాథ్. సో ఇది బ్యూటిఫుల్ వ్యూ. ఇదిగోండి గాయస్, గుడికి అయితే వచ్చేసాము. మీకు బహుశా కనిపిస్తుంటుంది గుడి. సో అలకనంద నది దాటేసి ఇదిగోండి అలకనంద నది. బ్యూటిఫుల్ వ్యూ అసలు అలకనంద నది. అండ్ దిస్ టెంపుల్ ఇస్ ద టెంపుల్ అక్కడ ఉంది. ఇంకా అక్కడ కింద ఉండేది తప్తుకుండ. వేడి నీళ్ళు వస్తాయి, హాట్ స్ప్రింగ్స్. మీకు కనిపిస్తుందేమో, ఇదే తప్తుకుండ అనమాట. తప్తుకుండ దగ్గరికి వెళ్తే మీకు చాలా వేడిగా ఉంటాయి నీళ్ళు. కింద మరి చన్నీళ్ళు, హాట్ స్ప్రింగ్, వన్ ఆఫ్ ద హాట్ స్ప్రింగ్ అది గుడి. ఇటు వెళ్ళాలి. ఎక్కడున్నాడు తప్తుకుండ.
హాట్ స్ప్రింగ్ చూడండి, అక్కడ స్టీమ్ అంతా వస్తూ ఉంది కదా. హాట్ స్ప్రింగ్ భూమిలో ఉండే వేడి అంతా బయటకు వస్తూ ఉంది. తప్పుకుంటూ కాలు కడుక్కుందామని వచ్చాము. మామూలుగా ఇక్కడ స్నానాలు చేస్తారు, మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ కాలు కడుక్కొని ఎత్తి మీద నీళ్ళు చల్లుకొని వెళ్దామని ఉన్నాము. ఇక్కడ ఇదిగోండి తప్పుకోండి, ఇక్కడ ఇదిగోండి ఇది తప్పుకోండి. స్టీమ్ వస్తుంది, మీకు కనిపిస్తుందేమో స్టీమ్ వస్తుంది సరే. తప్పుకోండి, అందరు స్నానాలు చేస్తున్నారు. బద్రీనాథ్ గుడి. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము. ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం దేవుడికి అంటించి ఇస్తారు. మా అమ్మ నాన్న షూస్ పెట్టేశారు. నేను మా నాన్న తప్పకుండలో మునిగామండి. అట్టే డ్రెస్ తీసుకురాలేదు కానీ ప్యాంట్ షర్ట్ తీసేసి ఇంకా మునిగేసి మళ్ళీ అట్టే వేసేసుకున్నాం ప్యాంట్ షర్ట్. చాలా వేడిగా ఉన్నాయండి అసలు, హాట్. ఇప్పుడు దర్శనానికి వెళ్ళి చూస్తాము. ఎంత గైస్. జై బద్రీనాథ్. బద్రీనాథ్ గుడికి అయితే ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము క్యూలో. ఇక్కడ డాడీ ఐడి కార్డ్ అనేది పనికి రాలేదు, క్యూలో అయితే వచ్చేసాము. మా అమ్మ నాన్న ఇదిగో మా అమ్మ క్యూలో ఉన్నారు, మా నాన్న ఇక్కడ ఉన్నారు. జై. దర్శనం అయిపోయింది, మీరు కూడా దండం పెట్టుకోండి. ఇది గర్భగుడి. ఇది కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేష్నాశాయ గోవిందాయ నమో నమః. మా అమ్మ నాన్నగారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ డొనేషన్ ఇచ్చేసి వచ్చాను. అక్కడ నా కొడుకు ఏడుస్తూ ఉన్నాడు ఐస్ క్రీమ్ కోసం అంట. సరే ఇంకా వెళ్దాము. ఇంకా అక్కడికి వెళ్తే క్షేత్రపాలు కూడా, అక్కడ మహాలక్ష్మి గుడి ఉంది. ఇది మహాలక్ష్మి గుడి. ఇక్కడ నుంచి బయటకు వస్తారు అందరూ. మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు రిటర్న్ రిషికేష్కి బయలుదేరాము. సుమారు 11 అయింది టైము. 7 to 8 hours పట్టే ఛాన్స్ ఉంది. చూడాలి అక్కడ జోషిమఠ్ దగ్గర ట్రాఫిక్ బట్టి. ఇంకా మేము బయలుదేరుతున్నాము రిషికేష్కి వెళ్ళి అక్కడ నీలకంఠేశ్వర మహాదేవ్ గుడి ఏదైతే ఉందో దర్శనం చేసుకుంటాము. చూద్దాం ఏమవుతుంది. సో ఫ్రెండ్స్ ఏమైందంటే రిషికేష్కి వెళ్ళే దారిలో మేమైతే ఒక చిన్న డీటూర్ తీసుకున్నాము. 14 kilometers మళ్ళీ కొండపైకి ఎక్కాము. కల్పేశ్వర్ అనే ఒక గుడికి, కల్పేశ్వర్ అనే చోటుకి. అదిగోండి వాటర్ ఫాల్స్, కల్పేశ్వర్ వాటర్ ఫాల్స్. గుడి ఉంది ఇక్కడ. గుడి కల్పేశ్వర్ అనేది పంచకేదార్లో ఒక కేదార్ అండి. ఇప్పుడు కేదార్నాథ్ ఎలాగో కేదార్నాథ్ కూడా పంచకేదార్లో ఒక కేదారు. బట్ కేదార్నాథ్ అనేది 12 జ్యోతిర్లింగంలో కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో కల్పేశ్వర్ గురించి నేను మీకు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒక పాజ్ చేసి పెడతాను. ఇక్కడ మీకు ఇక్కడ పాజ్ చేసి మీరు ఒకసారి చూసుకోండి కల్పేశ్వర్ గురించి. ఇదైతే కల్పేశ్వర్ గుడి. 5 కేదార్లు, పంచకేదార్ అంటే 5 కేదార్లు. 5 కేదార్లో ఒక కేదార్ అన్నమాట. కల్పేశ్వరు, కేదార్నాథ్, రుద్రనాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వరు. ఈ 5 అనేది పంచకేదార్లు అనమాట. ఇదిగోండి వాటర్ ఫాల్స్. ఇదిగోండి మా అమ్మ మా ఆవిడ వస్తుంది, మా నాన్న వెళ్ళిపోయాడు. రామ్ అక్కడ తీస్తా. మా అమ్మ ఫోటో తీయమంటా ఉంది. ఈ బ్రిడ్జికి ఆ పక్క నుంచి వెళ్ళాలి అసలు ఆ గుడికి. ఆ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మీకు. ఆ బ్రిడ్జికి ఆ పక్క వెళ్తే మీకు గుడి అయితే చూపిస్తాను. ఎలా చెప్పాలి అంటే పంచకేదార్ అనేది దానికి ఒక కథనం ఉంది. ఏంటంటే పంచపాండవులు వాళ్ళ ఒక పాపాలు వాష్ చేసుకునేదానికి కృష్ణుడిని సజెషన్ అడిగితే శివుణ్ణి ఆశ్రయించమన్నారు. సో శివుణ్ణి ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చారు. సో శివుడిని ఎత్తుక్కుంటా వస్తే శివుడు ఎక్కడ శివుడు ఉంటాడు అక్కడికి వెళ్తే శివుడు పారిపోతూ ఉండేవారు, శివుడు దాంకునేవారు, అలా చేసేవారు అనమాట. సో చూడండి బ్యూటిఫుల్ వ్యూ. ఒక చోట అనేది ఈ కేదార్నాథ్ అనే చోట, ఈ కొండల్లో అనేది ఆయన ఎద్దు రూపంలో మారిపోతారనమాట. అప్పుడు భీముడు ఉండి పసిగడతాడు ఆ ఎద్దు రూపంలో ఉండే అతను ఎవరంటే శివుడు అని. సో భీముడు ఆ తోక పట్టుకొని లాగుతాడు. తోక పట్టుకొని లాగేసరికి ఆ ఎద్దు అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమిలోకి వెళ్ళిపోయి 5 చోట్ల 5 భాగాలుగా బయటకు వస్తాడు మళ్ళీ శివుడు. ఆ 5 భాగాలు అనేది పంచకేదార్. మధ్యమహేశ్వర్ అనేది నాభి భాగం, స్టమక్ భాగం. కల్పేశ్వర్ అనే భాగం వచ్చి కల్పేశ్వర్ ఇది ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో అక్కడ జుట్టు, రుద్రనాథ్లో తల, తుంగనాథ్లో కాళ్ళు చేతులు, అలాగే కేదార్నాథ్లో కుంభం. చూడండి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండి. డాడీ
చూడండి వాటర్ ఫాల్స్. ఏనదో మనకు తెలీదు, అలకనందానే లాగుంది ఇది నాకు తెలిసి. చూడాలి ఒకసారి, చెక్ చేసి మీకు చెప్తాను. ఫోటో తీస్తామా రామా. ఈ బ్రిడ్జ్ అయితే ఊగిపోతుంది, సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇది. అసలు హైలైట్ వ్యూ. గుడి అయితే అక్కడ ఉందండి, పైకి వెళ్ళాలి. చూడండి నా కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. పంచకేదారు చూసుకొని బద్రీనాథ్ అనే విష్ణు స్వామిని చూసుకోవాలంటారు. బట్ ఆ తుంగనాథ్ రుద్రనాథ్ అనేది చాలా ట్రెక్ అండి, అది చాలా కష్టం. అది చూడండి, రెయిన్బో వ్యూ కనిపిస్తుంది. సో ఇప్పుడు గుడి దాకా వెళ్ళి మీకు ఒకసారి గుడి చూపిస్తాను మీకు. ఇప్పటికైతే ఈ వాటర్ ఫాల్స్ చూసుకోండి. ఎంట్రన్స్ మా అమ్మగారిని ఎట్ట కూడా తీసుకొచ్చాను, ఆయన తీసుకున్నారు. అది గుడి, అక్కడ గుడి. అదే దండం పెట్టుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది. ఎలా ఉంది మా నీ ఎక్స్పీరియన్స్? చాలా చాలా బాగుంది. కానీ రాస్తా కల్పేశ్వర్ గుడికి దారి అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడ దాకా వచ్చేదానికి చాలా కష్టాభారంగా వచ్చాము. కారు రోడ్డు కూడా చాలా కష్టంగా తీసుకొచ్చాడు. అసలు అన్ని గతుకులే, ఖతర్నాక్ రూట్ అయితే. బట్ ఇక్కడికి వచ్చిన దానికి ఏదైతే దర్శనం చేసుకున్నామో అది చాలా సంతోషంగా ఉంది మాకు. మా అమ్మ నాన్న వస్తూ ఉన్నారు. ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది. ఇప్పుడు దారి మధ్యలో మేము ఉర్గం అనే ఊరు ఉంటుంది ఇక్కడికి వచ్చేదానికి, కల్పేశ్వర్ ఈ గుడికి వచ్చేదానికి. ఆ ఉర్గం ఊరిలో ఒక పెద్ద ఆయన మీకు ఫుడ్ చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి అని అన్నారు. సరే మేము ఓకే అని చెప్పాము. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫుడ్ తినేదానికి వెళ్తున్నాము. చాలా అసలు చెప్పలేము, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దారిలో కష్టభారంగా వచ్చాం కానీ చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న వాటర్ అయితే వస్తూ ఉన్నాయి, చూడండి ఎంత బాగుందంటే. నీళ్ళు తాగాను ఇందాక, నీళ్ళు కాళ్ళు కడుక్కొని వెళ్ళాము మేము, నీళ్ళు తాగాము. అసలు వాటర్ బాటిల్ కూడా పట్టుకున్నాము మేము. ఇప్పుడైతే కిందకి ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, చూస్తాం మీకు. ఇదిగోండి ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మేము. ఇంకెళ్ళిపోయి కార్ ఎక్కేస్తే భోజనం చేసేసి ఇంకెళ్ళిపోతాం మేము. బ్యూటిఫుల్ అసలు ఈ బ్రిడ్జ్ చూడండి, సస్పెన్షన్ బ్రిడ్జ్ కంప్లీట్లీగా. మా ఆవిడ వెళ్ళిపోతా ఉంది. సో గాయస్ మేమైతే రిషికేష్ రీచ్ అవ్వలేకపోయాము నిన్న సుమారు శ్రీనగర్ అనే ఒక చిన్న ఊరు ఉంది. శ్రీనగర్కి కొంచెం ముందు అరౌండ్ 30 కిలోమీటర్స్ ముందు రుద్రప్రయాగ్ దగ్గర మేము ఆగిపోయాము. అక్కడ నైట్ రెస్ట్ తీసుకున్నాము. నైట్ రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ ఇప్పుడు బయలుదేరాము. మార్నింగ్ అరౌండ్ 6:30కి బయలుదేరాము. ఇప్పుడు దేవప్రయాగ్ అనేది క్రాస్ చేసేసాము. మా అమ్మ నాన్నగారికి రాజ్మా దాల్ అవన్నీ కనిపించినాయి. ఆ దాల్ కొనుక్కునేదాన్ని దిగారు. మీరు చూపిస్తాను దాల్ ఉండండి. ఇదిగోండి దాళ్ళు ఉన్నాయడ, రకరకాలు వేరే వెరైటీస్ ఆఫ్ దాల్, రాజ్మా మిక్స్ దాల్ అన్నీ ఉన్నాయడ. అక్కడ మా అమ్మ నాన్న కొనుక్కుంటా ఉన్నారు. ఎంతో తెలీదు, నేనైతే దిగలేకపోయాను. ఇప్పుడు అడ్డంగా తీయచ్చు సీట్ తీయచ్చు కానీ ఓపిక లేదు. కొనుక్కుంటున్నారు దాలు. దాలు కొన్ని రాజ్మా ఉన్నాయి, పెసలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయండి. పప్పులు మిక్స్ దాలు. మా నాన్న పెసలను రాజ్మా తీసుకున్నారు. ఇదిగోండి రాగిపిండి కూడా ఉంది. రాగిపిండి 70 రూపాయలు కేజీ.
అంటే ఎప్పుడు వేసారు, ఎన్ని రోజులకు వస్తుంది అని అడగండి. ఈ పెసలు తీసుకున్నారు. ఒకటి తీసుకోండి. సరిగా రా పోతుందమ్మా. కవర్ అడగండి. మంచి దాంట్లో పోసి అది పోతుంది. అది చూడు, మినువులు ఉన్నాయా? ఓకే. ఇంకేమున్నాయి డాడీ ఆడ? మినువులు ఎంత వస్తాయా? ఏంది మాది? ఆకులు కూడా ఉన్నాయిరా. ఏందో మిక్స్ మసాలానా? అన్నిట్లో అన్ని మిక్స్. తీసుకో, బాగుంది. భలే మంచి వాసన వస్తుందండి. మిక్స్ మసాలా అంట. రాజ్మా పెసలు ఉన్నాయి, రాగి పిండి ఉంది. గుగ్గిళ్ళు చేసుకోండి. బ్రౌనీ అడిగితే లేవు, తెల్లవి తీసుకునేదా? అలసందలు ఉన్నాయి కదా, తీసుకో. ఉన్నాయా తెల్లవి? బ్రౌనీ ఏంది ఏంది ఏం వడియాలమ్మా? కావాలరా? మిక్స్ మసాలా. అది మిక్స్ మసాలా. దాల్లో అలసందలు తీసుకోమా. ఇంట్లో 1 కేజీ ఉన్నాయా? అలసందలు ఎంత తెల్లవి తీసుకున్నా బొబ్బర్లో. బాగుందా లేదని నా కొడుకు ఏదో చేస్తున్నాడు. ఎంజాయ్ ఎంజాయ్ ఈజ్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. వైట్ చూడు, ఏంది క్వాలిటీ బాగాలే ఉంటండి అలసందలు. చూద్దంటున్నారు. మంకీ క్యాప్ లేదు నాన్న, మంకీ క్యాప్ పైన ఉంది. మంకీ క్యాప్ కావాలంట నాకు. మంకీ క్యాప్ కారు పైన ఉంది మా నాన్న, చూడు. కారు పైన ఉంది. తాతయ్యని అడుగుతావా? లేకపోతే దా పైకి ఎక్కు. ఇంకెక్కేసి ఎక్కి నాన్న, ఎక్కి వెళ్దాం పైకి. ఎక్క ఎక్క 60 రూపాయలు రా. పర్వాలేదు. ఇది 60. ఏంటిది? ఏదో వడియాలి, ఉడుదు మినపప్పు వడియాలి. బాగుంటాయి ఇవి. ఏదో వడియాలంట. కిచడీలో బాగుంటుంది. వడియాలంట. వడియాలు తీసుకున్నారు. బిల్లు వేపిస్తారని ఇవ్వండి, తీసుకున్నామండి మేము. అసలు రాజ్మా, అలసందలు. ఎందుకు తింటున్నారా? దిగుతావా? మధ్యకు తాతయ్య దగ్గరికి వెళ్తా. పట్టుకో, డాడీని పట్టుకున్నాడుగా. ఏది? దిగినానా? ఏరే తాతయ్య బిజీగా ఉన్నాడు. మళ్ళీ బిస్కెట్ కోసం అని వెళ్తున్నారు. వచ్చేసారు. ఏదో తీసుకున్నారు. చూడండి, ఇదొకటి రాజ్మా మసాలా పొడులు, మసాలా తీసుకున్నారు. ఈ మసాలా అనేది అన్ని పప్పుల్లో, దాల్లో, సాంబార్లో అన్నిట్లో వేసుకోవచ్చట. మిక్స్ మసాలా అంటే ఇది. మీరు మ్యాగీ చేసుకోవాలని సుమారు ఒక విధంగా మ్యాగీ మసాలా స్మెల్ లాగా ఉందండి. చూడాలి ఎలా ఉంటుందో. ఏదో 2 రకాలు ఏంది వడియాల్లాగా ఉన్నాయి. ఏంది వాడి చూడు. ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నీలకంఠేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. క్యూలో వెళ్తా ఉన్నాము. నీలకంఠేశ్వర స్వామి గుడి. అక్కడి నుంచి ఎంట్రన్స్ రైట్ సైడ్. క్యూ ఉందండి ఇక్కడ. కరెక్ట్గా 11 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అన్నారు. చూద్దాం. ఇదిగోండి, ఇది గుడి, గర్భగుడి. అదండి గుడి. ఇక్కడ ఏంటంటే విషం అనేది శివుడు కంఠంలో ఆకు పెట్టుకున్న చోటు. ఇక్కడ ఆయన విషాన్ని మింగి గొంతులోనే పెట్టుకున్నాడు. అది అందుకే నీలకంఠం. అందుకే ఆ పేరు నీలకంఠం. నీలంగా మారిపోయిన తర్వాత, గొంతు నీలంగా మారిపోయిన తర్వాత నీలకంఠం. నీలకంఠ మహాదేవ్ మందిర్ గుడి, శ్రీ నీలకంఠ మహాదేవ్ మందిర్. ఇప్పుడు
ఆ గుడి పక్కనే మాది దర్శనం అయితే అయిపోయింది. సిద్ధి సమాధి మందిర్ ఉంది. ఇది ఒకసారి దర్శనం చేసుకొని ఇంకో దర్శనం ఉంది. ఈయన చూసుకున్న తర్వాత క్షేత్రపాలకుడు ఉంటాడు కదా, ఆయన చూసుకోవాలి. అది అక్కడ కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని. సిద్ధి సమాధి మందిర్ దర్శనం అయిపోయింది. ఇక్కడ శివుడిది త్రిశూలం అయితే ఉంది, ఫేమస్. మా అమ్మ నాన్న కూడా దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే మీకు నీలకంఠ మహాదేవ్ ఒక శృతి పురాణం ఒకసారి పాజ్ చేసుకొని చూసుకోండి మీరు. ఇక్కడ ఇది చూసుకోవాలా. మా పామ ఆయన చూసి మా శివుడు ఏమనుకోడు, విష్ణుమూర్తి అనుకునేది. ఇదిగోండి, ఆయన చూసుకున్న తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగం అనేది చూసుకోవాలి. అప్పుడే మీ యాత్ర అనేది సంపూర్ణం అన్నట్టు. పట్టుకోనన్నా, గో లెట్స్ గో. చూది ఇదిగోండి, లోపల అనేది శివలింగాలు ఉన్నాయి, ద్వాదశ శివలింగాలు. ఇవి చూసుకోవాలన్నమాట. సౌరాష్ట్ర సోమనాథం, శ్రీశైల మల్లికార్జునం, ఉజ్జయిన మహాకాల్, మోదకార్మలేశ్వరం, ఇవన్నీ ఉన్నాయి. ఆయన చూసుకున్న తర్వాత ఈ శివలింగాలు అనేది దర్శనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా మనం కార్ ఎక్కేసి వెళ్ళిపోదాం. మన వెహికల్ అనేది కింద ఉంది. సో ఇక్కడ నుంచి అనేది ఈ వెహికల్లో వెళ్ళాల్సి వస్తుంది, అరౌండ్ 1 కిలోమీటర్. అక్కడి నుంచి మనం ఇంకా రిషికేష్ వెళ్తాము. రిషికేష్ ఇక్కడి నుంచి 1 అవర్ జస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము రిషికేష్కి అయితే చేరుకున్నాము. రిషికేష్లో మాకు ట్రైన్ వచ్చి సాయంత్రం 5:55కి ఉదయపూర్ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 2 అవుతుంది. సో ఒక చిన్న గంగా నది చూసుకుందామని వచ్చాము. ఇక్కడ జానకి సేతు, ఈ బ్రిడ్జ్ పేరు అనేది జానకి సేతు, గంగా మీద ఉంది. చూడండి, గంగా నది. గంగలో నీళ్ళు తీసుకున్నాను, బాటిల్ కూడా తీసుకున్నాను. ఇదిగోండి గంగా. ఇదిగోండి జానకి సేతు. ఇది రిషికేష్. ఇక్కడ నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు గంగ నీళ్ళు తీసుకొని ఇక మేము ఏదో ఒకటి తినేసేసి ఇక్కడ ఇంకా డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళి ఇంకా అక్కడ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తాము. మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, చూద్దాం. స్నానాలు చేస్తున్నారు, చేసుకోవచ్చు కావాలంటే ఇక్కడ స్నానం. బ్యూటిఫుల్ వ్యూ. జానకి సేతు. ఇక్కడ నుంచి మీరు అక్కడ చూసేది లక్ష్మణ్ జూలా. అక్కడ ఒకటి బ్రిడ్జ్ ఉంది, అది లక్ష్మణ్ జూలా. సారీ అండి, అది లక్ష్మణ్ జూలా కాదు, రామ్ జూలా. అది రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, జానకి సేతు 3 ఉన్నాయండి ఇక్కడ. అక్కడైతే ఏదైతే మీకు పొగలు కనిపిస్తున్నాయో దూరంగా, అక్కడ శవాలను కాలుస్తూ ఉన్నారు. శవాలను కాల్చి ఆ బూడిదని డైరెక్ట్ దాంట్లో వేసేస్తారు. ఇక్కడైతే జానకి సేతు, ఇది ఉన్నది. నదిలో ఇప్పుడు నేను మునుగుదాం అనుకుంటున్నాను. మా నాన్న వద్దంటా ఉన్నాడు. ట్రై చేద్దాం మునిగేదానికి, ఏమంటాడు మా నాన్న. నేనైతే మునుగుతానయ్యా. ఇదిగోండి గాయస్, మేమైతే మా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఢిల్లీకి వెళ్ళాలి ఇప్పుడు. ఉదయపూర్ ఎక్స్ప్రెస్ 5:55కి స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి యోగ్ నగరి రిషికేష్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే పెట్టేస్తున్నాడు. మా నాన్న నా కొడుకు వస్తూ ఉన్నారు. అదిగోండి యోగ్ నగరి రిషికేష్. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కట్టిందండి ఇది. ఇంతకుముందు హరిద్వార్ వరకే ఉండింది రైల్వే స్టేషన్ అనేది. ఇప్పుడు రిషికేష్ అనేది కట్టారు. రిషికేష్ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నారు రుద్రప్రయాగ్ దాకా. సో దాట్ కార్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. గుహల్లో రైల్వే ట్రాక్ అయితే కడుతున్నారు. మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
గవర్నమెంట్ అయితే శాంక్షన్ చేసింది 16,000 crore బడ్జెట్ తోటి. సో స్టేషన్ చూడండి ఎంత క్లీన్గా ఉందంటే చాలా క్లీన్గా ఉంది స్టేషన్, బ్యూటిఫుల్ అసలు. అది ప్లాట్ఫామ్ అయితే పెట్టేస్తున్నాడు. స్టేషన్ చాలా క్లీన్గా ఉంది, అంత క్రౌడ్ కూడా లేదు, ఎందుకంటే ఇది స్టేషన్ ఎండ్ అనమాట. దీని తర్వాత మెయిన్ స్టేషన్ ఏంటంటే హరిద్వార్. సో ఇక్కడి నుంచి అనేది మా ట్రైన్ స్టార్టింగ్ టు ఢిల్లీ. యాక్చువల్గా ఉదయపూర్ దాకా వెళ్తుంది, రాజస్థాన్. సో మేమైతే ఢిల్లీలో దిగేస్తాము. ఢిల్లీ నుంచి ఇంకా గురుగ్రామ్కి వెళ్తాము మా ఇంటికి. సో మళ్ళీ అక్కడి నుంచి మా నాన్న ఢిల్లీ నుంచి మళ్ళీ మా అమ్మగారు మా నాన్నగారు కావలికైతే ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రయాణం చేస్తారు. సో ఇప్పుడైతే మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాము. మా సీట్ వచ్చేసి AC 3 టైర్ అండి, AC 3 టైర్ చేసుకున్నాము B2. సో అక్కడికి ఇప్పుడు వెళ్ళలేము, ఇప్పుడు ఏం వెళ్తాము, వెయిటింగ్ హాల్లో ఆల్రెడీ టైం అవ్వలేదు, వెయిటింగ్ హాల్లో ఉన్నాము. సో వెయిటింగ్ హాల్ అయితే వచ్చేసాము, ఇదిగోండి. సో గాయస్ మీకు ఒక డీటెయిల్ అనేది చెప్పడం మర్చిపోయాను. ఆ డీటెయిల్ ఏంటంటే త్రియోగి నారాయణ గుడికి ఏదైతే మేము వెళ్ళామో, త్రియోగి నారాయణ గుడిలో 4 కుండ్లు ఉన్నాయని చెప్పాను కదా. 4 కుండ్లు ఏదైతే ఉన్నాయని చెప్పాను కదా మీకు. 4 కుండ్లు ఏంటంటే సరస్వతి కుండ్, విష్ణు కుండ్, రుద్రకుండ్, బ్రహ్మకుండ్. ఈ 3 కుండ్లు ఈ సరస్వతిలో కలుస్తాయని చెప్పాను, కానీ అది కాదు. ఆ హిస్టరీ ఏదైతే మీకు చూపించానో వీడియోలో పాజ్ చేసి చూడండి అని చెప్పాను కదా. పాజ్ చేసి ఆ హిస్టరీ ఏదైతే ఉందో అందులో ఏం మెన్షన్ చేస్తుందంటే సరస్వతి కుండ్ నుంచి విష్ణు కుండికి, బ్రహ్మకుండికి, రుద్రకుండికి అనేది నీళ్ళు అనేది సప్లై అనేది అవుతూ ఉన్నాయి. ఆ నీళ్ళు అనేది ఒకసారి ఈ డీటెయిల్ అనేది మిస్ చేసుకోకూడదు మీరు. ఇది నా వీడియో ఒక ఎండ్, ట్రావెల్ అండ్ లొకేషన్. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ కూడా. మా అమ్మ నాన్న తీసుకొచ్చి నేను చాలా అసలు ఎంజాయ్ చేసాము. అసలు 5 days ఎంజాయ్ చేసాము. October 1st week వచ్చామండి 2024. సో మీరు ఒకవేళ విజిట్ చేసుకోవాలంటే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ విజిట్ చేసుకోవాలంటే ఇదే టైం, అక్టోబర్ టైంలో మీరు విజిట్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో రోడ్లో ట్రాఫిక్ అవటం కానీ, జామ్ అవటం కానీ అలాంటివి ఏమి ఉండవు. ల్యాండ్ స్లైడ్స్ కూడా మీకు తక్కువ ఉండొచ్చు. ఆల్రెడీ ల్యాండ్ స్లైడ్స్ జరిగిపోయి వాళ్ళు క్లియర్ చేసి ఇప్పుడు మేమైతే ఫ్రీగా వెళ్ళిపోయాము. అదే మీరు వర్షాకాలం వాళ్ళ టైంలో వచ్చారంటే ఇరుక్కొని పోతారు. ల్యాండ్ స్లైడ్స్ అయితే అనవసరంగా మీరు ఇరుక్కొని పోతారు. ఇంకోటి మీరు హెలికాప్టర్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వెబ్సైట్ అనేది మెన్షన్ చేస్తాను. IRCTC heliatra.irctc.co.in అనుకుంటాను నేను. అది నేను మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తాను. ఈవెన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో అప్డేట్ చేసి ఉంటాను. డిస్క్రిప్షన్లో మీరు చూడండి. మా ట్రైన్ అయితే పెట్టేస్తున్నాడు 5:55కి. ట్రైన్ అయితే ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుంది, పెట్టేశాడు. బట్ AC ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మేము ఎక్కలేదు, మేము వెయిటింగ్ హాల్లోనే ఉన్నాము. ఇప్పుడైతే ఇది నా వీడియో, నా ఫస్ట్ వ్లాగ్. కొంచెం మీరు చూసి లైక్ చేసి మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా నాకు కుదిరితే. మీరైతే వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకోవాలో ఆ వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను చెప్పాను. డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. హెలికాప్టర్ మీరు చూసుకోవాలంటే ప్రతిసారి హెలియాత్ర వెబ్సైట్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ స్లాట్ పెడతారో అప్పుడు ఆ స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీరు రిజిస్ట్రేషన్ కూడా అందులోనే కనెక్షన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా మీరు అందులో చేసుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇది నా ఎండ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంచెం ఎంకరేజ్ చేయండి మాకు. సో చాలా ఎంజాయ్ చేసాం మేము. మంచు పర్వతాలు కూడా ఫస్ట్ టైం చూసాను నేను. సో బాయ్ ఫ్రెండ్స్. సో బాయ్. ఇంకోటి మా నాన్నది ఒక చెప్తా అన్నారు. మా నాన్నది లాస్ట్ కమెంట్స్ ఏందో చూద్దాము యాత్రది. నీ కమెంట్స్ ఏందో చెప్పు డాడీ. యాత్ర కమెంట్స్ టెల్. యాత్ర బహుత్ అచ్చా లగా హాయ్. తెలుగులో చాలా చాలా బాగా జరిగింది మాకు 5 రోజులు. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, ఏ మంచు ప్రాబ్లం లేకుండా బాగా బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా ఒక దగ్గర అయితే మేము కేదార్నాథ్లో క్లౌడ్స్ వచ్చేసి ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా అంతా బాగానే ఉంది. సో మా అమ్మ నాన్నకైతే ఇది ఒక జ్ఞాపకార్థంగా మిగిలిపోతుంది. ఇంకోసారి ఇక్కడ విజిట్ చేసేది లేదు. సో బాయ్. జై హింద్, జై కేదార్నాథ్, జై బద్రీనాథ్.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు నేను అప్డేట్ చేస్తాను. మీకు ఒకవేళ ట్రావెల్ కార్ డీటెయిల్స్ కూడా కావాలంటే నేను కార్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. ఇట్స్ వెరీ గుడ్ డ్రైవర్ కూడా మంచి గుడ్ ట్రావెల్స్ అండి, ఎక్సలెంట్ ట్రావెల్స్, ఎక్సలెంట్ డ్రైవర్ కూడా, ఫస్ట్ క్లాస్ డ్రైవర్ అసలు. మంచి రూమ్స్ కూడా చూపించాడు ఆయన. సో మీకు డ్రైవర్ డీటెయిల్స్ కావాలంటే నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు మెన్షన్ చేస్తాను ఆ డీటెయిల్ అనేది. ఇప్పుడైతే దిస్ ఇస్ ద ఎండ్. బాయ్ బాయ్.